ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, 2500 రూపాయలు ఇట్లా కొన్ని 4 స్కీమ్లకు జనవరి 26 నుంచి తెర ప్రారంభం కాబోతుందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఎన్నికలను, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, సర్పంచ్, మీ గ్రామ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు. అదే ఎన్నికలతోని సంబంధం లేకపోతే మరి అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవచ్చు, ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే తీసుకోవచ్చు. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎన్నికలు వచ్చే సమయంలో, సర్పంచ్ ఎన్నికలు పెట్టేటువంటి సమయంలోనే ఇవాళ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా పథకాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో గందరగోళాన్ని సృష్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ప్రజలంతా చందరమందర అవుతా ఉన్నారు. ఒక్కరి పేరు కూడా సరిగా లిస్టులో లేదని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే నాకు బాగుండదని దావోస్ పర్యటన, సింగపూర్ పర్యటన, ఇగో ఈ విధంగా దేశం దాచిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నంటే అక్కడ నుండి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తున్నటువంటి కథ. మరి పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెప్తున్నావు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మరి ప్రజల పరిస్థితి ఏంది? ప్రజలు ఎక్కడికి పోవాలి? వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇస్తానన్న గ్యారెంటీలు అమలు కాలే. అమలు కోసం ఎవరైనా ప్రశ్నించి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, దాడులు చేయాలి. ఇగో ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో మొత్తం నెలకొన్నది. కేసీఆర్ పోగానే, రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరువు అలుముకున్నది. మొత్తం కరువే అలుముకున్నది. మరి ఏం చేయబోతుండు, మరి ఏం చేస్తాడో ఇక చూడాలి మనం ముందు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఇగో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది. సర్పంచ్ ఓట్ల కోసమే ఇగో మన ముఖ్యమంత్రి, అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు. రేషన్ కార్డులకు మళ్ళీ అప్లికేషన్లు తీసుకోమని చెప్తా ఉన్నాడు. మరి మళ్ళీ అప్లికేషన్లు తీసుకోవడానికి ముందు కులగణన పేరిట రేషన్ కార్డులు, ప్రజాపాలన దరఖాస్తుల పేరిట రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, లేకపోతే మీరు ట్రిక్కులు పెట్టండి, లేకపోతే ఒక అప్లికేషన్ రాసి ఇచ్చేయండి. మరి ఇట్లాంటి కథలన్నీ ముందుగానే ఎందుకు అల్లినవు అంటే రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వచ్చిండ్రు, మీరు అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలకు శ్రీకారం చుడతామని చెప్పినటువంటి మాట. మరి ఎక్కడ బాయే శ్రీకారం చుట్టకపోతిరి, మరి 6 గ్యారెంటీలు అమలు చేయకపోతిరి అని ప్రశ్నలు ఎక్కడ ప్రశ్నిస్తారో అనేటువంటి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి ఈ గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు. ఏడాది నుండి మధ్యలో హైడ్రా విషయం ఒకటి, ఇక మేడిగడ్డ, కాళేశ్వరం అంటూ దాని మీద కొన్ని రోజులు, అది పోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని రోజులు, ఇక ఆ మధ్యలో అల్లు అర్జున్ విషయంలో కూడా కొన్ని రోజులు, మొత్తం మీద కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎందుకోసం ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాడు? మరి డబ్బులు లేక చేస్తున్నాడా? డబ్బులుండి కూడా ప్రజల్ని మొత్తం ఆగం పట్టించాలి, రాష్ట్ర ప్రజల్ని మొత్తం భ్రష్టు పట్టించాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడా? ఇప్పటికే 2 సార్లు దరఖాస్తుల స్వీకరణ, అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారెంటీల హామీలు, ఎంపీ ఎన్నికల ముందు ఆగస్టు 15 రుణమాఫీ, ఇక ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం గ్రామ సభలు హడావిడి. ఎంపీ ఎన్నికలకు ముందు ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామని విడుదల చేసిరు. రుణమాఫీ చేస్తామని చెప్తే అది ఎక్కడ ఏ గ్రామంలో కూడా పూర్తిగా 100% రుణమాఫీ కాలే. 50% అయింది, సగం కూడా కాలే. 40% పూర్తిగా రుణమాఫీ అయినటువంటి గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా లేదు. ఏ గ్రామం వెళ్ళినా రుణమాఫీ పూర్తిగా కాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన తనకు లేదు, తను చెయ్యడు కూడా. ఏదంటే తూం మంత్రంగా చేస్తున్నటువంటి కథ. ఇకపోతే తూతూ మంత్రంగానే గ్రామ సభలు, ఈ గ్రామ సభలు కూడా తూతూ మంత్రంగానే. ఎందుకు ఆ గ్రామ సభలు తూతూ మంత్రంగా ఉన్నాయంటే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికలు వస్తుంటే గ్రామ ప్రజలు ఏం చేస్తారు? కాంగ్రెస్ లీడర్లు ఎక్కడున్నారు వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి కాంగ్రెస్ లీడర్ల దగ్గరికి పోయి అడుగుతారు. మరి కాంగ్రెస్ లీడర్లు ఏం చేయాలి? సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే మాకు ఓట్లు గుద్దాలని వాళ్ళు అడుగుతారు. ఇది పరిస్థితి. ఈ రకంగా స్కెచ్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కెచ్ చేసిండు, రాష్ట్రంలో విడిచిపెట్టిండు, పోయి సింగపూర్లో పడ్డాడిగా. దావోస్ పర్యటన, సింగపూర్ అని మొత్తం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇకపోతే గ్రామాల్లో నిలదీస్తున్నటువంటి రైతులు, మహిళలు, యువకులు ఎంతమంది నిలదీసినా చివరికి చెప్పేది ఒకటే మాట,
ఏముంటుంది? ఏముండదు, ఉత్తదే అవుతుంది. బీడి బిచ్చం కళ్ళు ఉద్దరణే అవుతుంది, ఏముండదుగా. రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ వాతావరణమే తప్ప మరొకటి లేదు. ఇకపోతే ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు, రెండోసారి మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం మోసం చెయ్యలేరు. అధికార కాంగ్రెస్ ఈ జీవన పటాన్ని మొత్తాన్ని మర్చిపోయినట్టుంది. నీ గ్రామాల్లోని యువత విష్ణుమూర్తి విమర్శిస్తోంది. తాజాగా మరోసారి లబ్ధి పొందేందుకు కూడా మరో మోసానికి తెర తీసిందని ఆరోపిస్తుంది. 6 గ్యారెంటీలతో అధికారాన్ని చేజిక్కించుకుని మొత్తానికి మొండి చేయి చూపిన హస్తం పార్టీ రుణమాఫీ చేస్తామంటూ లోక్సభలో ఓట్లను కొల్లగొట్టి 0.5% మందికి మాత్రమే చేసిన మమ అనిపించిందని చెప్తున్నటువంటి అంశం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్ మంత్రంగా రుణమాఫీ చేసి లోక్సభ ఎన్నికల్లో సీట్లు గెలుచుకుంది, మొత్తం మీద బయటపడ్డది. ఇగో ఇది పరిస్థితి. దీన్ని ప్రజలు గుర్తించాలి. లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు మాటలు మాట్లాడి ఓట్లు గుద్దించుకొని సీట్లు తెప్పించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ కూడా స్థానిక ఎన్నికలకు ముందు ఈ గందరగోళాన్ని సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మనల్ని మొత్తం మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముమ్మాటికి ఇది నిజం. ఎవరైనా గుర్తు పడితే ఆలోచన చేయండి. ఇక మొన్నటి వరకు ఈ విషయం లేదు. ఎన్నికలు వస్తున్నాయనేటువంటి సమయంలోనే విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. తాజాగా తమ ప్రభుత్వం పైన నెలకొన్నటువంటి అసంతృప్తి నుంచి బయటపడటానికి గ్రామ సభల పేరుతో మభ్యపెడుతోందని కూడా మహిళలు, యువకులు మండిపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి పథకాల పేరుతో మరోసారి మభ్యపెడుతోందని పలు గ్రామాల్లోని ప్రజలు కూడా చెప్తున్నటువంటి అంశం. సర్పంచ్ ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందే రేవంత్ సర్కార్ వేసిన పాచికే గ్రామ సభలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే మాట వినబడుతోంది. తమను మభ్యపెట్టడానికి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ సభలను కూడా తూతూ మంత్రంగా నిర్వహించి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో లాభం పొందాలని కూడా చూస్తోందని విమర్శిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల అజమాయిషి ఆశ చూపినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరుతో లోక్సభ ఎన్నికల్లో సీటు గెలిచిందని, తాజాగా అదే ఎత్తుగడలను కూడా సర్పంచ్ ఎన్నికలకు ముందు కూడా వేస్తోందని మండిపడుతున్నారు. అసలు గ్రామ పెద్దగా ఉండాల్సినటువంటి సర్పంచ్ లేకుండా గ్రామ సభలేంటని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అంతా అధికారులు సొంత పార్టీ నేతలు పోలీసుల సమక్షంలో నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామ సభల్లో గ్రామ సర్పంచులు లేకుండానే పోలీసుల హ్యాండ్ఓవర్లో, కాంగ్రెస్ అధికారుల కార్యకర్తల హ్యాండ్ఓవర్లో, ఇకపోతే అధికారుల ఈ ముగ్గురి పర్యవేక్షణలోనే గ్రామ సభలు నిర్వహించడం ఏంటి? గ్రామంలో సర్పంచ్ లేకుండా గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇకపోతే మాయసభలు, ఇదంతా మాయసభలు. గ్రామ సభల్లో అధికారుల మోసం, అమాయక జనాన్ని బురిడి కొట్టిస్తున్నటువంటి వైనం. సభల్లో అర్హుల జాబితా చదవకుండా మొత్తానికి ఈ రకంగా పరిస్థితి నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇది ఇక్కడ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడురిగో వెల్లువెత్తిన పెట్టుబడులట. ఈ పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పోయినాడు. 91,500 కోట్ల ఒప్పందాలు చేసుకున్నట. మొత్తానికి అమెజాన్ వచ్చేసి 60,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి పెట్టబోతున్నదట. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వచ్చేసి 15,000 కోట్లు. అక్షత్ గ్రీన్ టెక్ వచ్చేసి 7,000 కోట్లు. ఉర్సా క్లస్టర్స్ వచ్చేసి 5,000 కోట్లు. బ్లాక్ స్టోన్ వచ్చేసి 4,500 కోట్లు. ఇన్ఫోసిస్ వచ్చేసి విశ్రోల భారీ విస్తరణ. దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో మొత్తానికి పలు సంస్థల ఎంఓయూలు కూడా వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందేటువంటి వీలు ఉందని చెప్తున్నటువంటి అంశం. ఈ పెట్టుబడులు, ఈ కంపెనీలు తీసుకొస్తే 25,800 మందికి పైగానే ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి నమ్ముదామా ఇవన్నీ? నిజమే అనుకుందామా? మరి జరగబోతుందా? ఏంటి పరిస్థితి? చూద్దాం. ఇకపోతే AI గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్లకు కీలకంగా తెలంగాణ. గత ఏడాది కన్నా 4 రెట్లు అధిక పెట్టుబడులు, ప్రభుత్వ అనుకూల విధానాలే కారణం. మొత్తానికి చెప్తున్నటువంటి అంశం ఈనాడు ముఖాముఖిలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడట. ఐటీ ఫార్మా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రంలో AI గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ల ఏర్పాటులో
అత్యధిక పెట్టుబడులు సాధించేటువంటి దిశగా చేసినటువంటి ప్రయత్నాలు దావోస్లో సఫలీకృతమయ్యాయని కూడా ఈ 3 రంగాలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక పెట్టుబడులు అయితే జోరుగా తీసుకొస్తున్నామని చెప్తుండు. మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి, రాష్ట్ర ప్రజల బాధలు కష్టాలను ఎప్పుడు గడ్డకెక్కిస్తాడో చూడాలి. ఇకపోతే స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు, సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు. మొత్తానికి రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాలకు పైగానే ఉన్నదట. వాటికి రైతు భరోసా ఇచ్చేటట్టు లేరు. ఇక ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని కూడా సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. మహబూబానగర్ జిల్లా జడ్చల్, మహబూబ్ నగర్ జిల్లా మొత్తానికి మిర్జల్ మండలంలోని చేదుగుట్ట తండా పరిధిలో 175 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ గుట్టలను సర్వేలో సాగేతర భూములుగా గుర్తించారు. ఇక మండల కేంద్రాల్లో 69 ఎకరాల్లో ఒక స్థిరాస్తి వెంచర్ నివాస గృహాలు ఉన్నట్లు కూడా తేలింది. మొత్తానికి మండలం మొత్తంలో 450 ఎకరాల్లో ఇక స్థిరాస్తి భూములు సర్వేలో తేలిపోయినటువంటి అంశం. ఇకపోతే వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి రియల్ ఎస్టేట్ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్నవి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సర్వేలో తేలినట్లు ఇక బయటపడిందట. మొత్తానికి ఇక గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయిలో సర్వేలు ఈ సర్వేలు ఎందుకా? ఇవే ఆ సర్వేలు. అధికారంలోకి రాగానే ఆ 2 నెలల్లో ప్రజాపాలన సర్వే అని అప్లికేషన్స్ ఇచ్చేసి ప్రజలందరి చేతిలో అప్లికేషన్లు పెట్టినావు, నింపించుకున్నావు, అయిపోయింది. దానికి రేషన్ కార్డు లేదయా అంటే వెనకాల రాసి వెనకాల అలిగిర్రి, మేము చూసుకుంటామని చెప్తివి. మరి ఎక్కడ అది కూడా సరే. రేవంత్ రెడ్డి వచ్చి అయ్యా రేషన్ కార్డులు ఇచ్చేస్తాడట, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేసేటట్టున్నాడు, ప్రజాపాలనలో మొత్తం ఆప్షన్లు ఉన్నాయి, లేనోళ్ళు లేవని ఉన్నోళ్ళు ఉన్నాయని పెట్టుకున్నారు. ఇక ఇవి ఇప్పటితో మా సమస్యలు తీరిపోయినాయని రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేసిన వేళ ఇంత చెత్త బుట్టలల్లో అక్కడ ఇక్కడ పడేసిరు ఆ పేపర్లు. మళ్ళా కులగణన పేరిట ఉపాధ్యాయులను పెట్టి గ్రామాన సర్వే చేయించారు. ఆ సర్వేలు కూడా అడ్డగోలుగా ఉత్తుత్త మాటలే అయిపోయినాయి. అవి కూడా గాలికి వదిలేసినట్టు అయిపోయినాయి. మళ్ళీ ఏం చేసిర్రు? ఆ సర్వేల రిపోర్ట్లు కూడా అంత లిస్ట్ వచ్చింది. రేషన్ కార్డుల లిస్టు, ఇంద్రమ్మ ఇళ్ళ లిస్ట్ వచ్చింది. అర్హులైన వాళ్ళ పేర్లు రాలేదు, అనర్హుల పేర్లు వచ్చినాయి. మరి ఏందా పరిస్థితి అని ఇక్కడ అధికారులకు, రాష్ట్ర ప్రజలకు ఓ వాగ్వాదం, ఓ పంచాయతీ సృష్టించుండు రేవంత్ రెడ్డి. పోయిండు అక్కడ సింగపూర్లో ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇక గణతంత్ర దినోత్సవం వేళ 26వ తారీఖు తర్వాత ఈ 4 స్కీములు అమలు చేయబోతున్నామని చెప్తున్నాడు. మరి ఆ 4 స్కీములు అమలు చేస్తాడని సంతోషంలో ఎదురు చూస్తురా రాష్ట్ర ప్రజలారా? అదంతా ఉత్తదే. అమలు చేయడం మాత్రమే తన వంతు, ఆచరించడం అనేది తన వంతు కాదు. అది ఎవరు చేస్తారో ఇక తెలియదు. వస్తుందా రాదా అనే విషయం కూడా పక్కన పెట్టాలి. ఒక గ్రామానికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గ్రామానికి దాన్ని విడగొట్టి పనిచేస్తే 30 ఇండ్లు వస్తున్నాయి. మరి అప్లికేషన్స్లో వాట్ల లిస్టులో పేర్లు అన్నీ వచ్చినాయంటే 200లకు పైగానే వచ్చినాయి పేర్లు. మరి ఇది పరిస్థితి ఏంది? ఈ మాట ఎవరికి చెప్పాలి? దీన్ని ఎవరిని అడగాలి? ఇది కథ. ఇక మొత్తానికి ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో సన్నాహాలు చేస్తుందని, ఇక సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని చెప్తున్నటువంటి అంశం. సరే, మీరు ఎట్లా నన్ను ఇయ్యండి, సాగుకు యోగ్యమైనటువంటి భూమికి ఇస్తారా, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమికి ఇస్తారా, దేవాలయాలు ఉన్నటువంటి భూములకు ఇస్తారా? మీ ప్రభుత్వం, మీ ఇష్టం. మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ కార్యకర్తలకు మాత్రం చూసి చూడనట్టు ఇయ్యకుండి మంచిగా దగ్గరుండి పనులు చేయించుకురి. ఇక వర్సిటీల పైన రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా? ఇక యూజీపీ నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారినే గవర్నర్లుగా నియమిస్తున్నారు. వారే వర్సిటీల ఛాన్సలర్లుగా ఇక వీసీలను కూడా ఎంపిక చేస్తారనడం సరికాదు. మొత్తానికి చెప్తున్నటువంటి అంశం. ఇక 2 కుమార్తెలకు ఉరివేసి మహిళ ఆత్మహత్య చేసుకుందట. ఇక పోలీసు సోదాలు భర్తను తీసుకెళ్లడంతో అవమాన భారం తట్టుకోలేక దారుణం. 2 కుమార్తెలకు ఉరివేసి మహిళ ఆత్మహత్య. ఇకపోతే కొత్త ఇంధన విధానంతో రాష్ట్రానికి అధిక పెట్టుబడులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడు సిద్ధమే అని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క. ఇక జన్మంతం పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత. ఇక రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. అయ్యో,
రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష వేసిరట. మరి ఎందుకు వేసిరు? మరి తప్పు తను చేసినటువంటి తప్పేంటి? ఇక చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 3 నెలల్లో ఇక ఫిర్యాదుదారునికి 3,72,219 పరిహారం చెల్లించాలని ముంబైలోని అథేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఇక హార్డ్ డిస్కులను కూడా సరఫరా చేసేటువంటి సంస్థకు చెందినటువంటి వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందినటువంటి కంపెనీపై చెక్ బౌన్స్ కేసు ఇక దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో 5,000 నగదు ఇక పూచీకత్తితో కోర్టు వర్మకు మొత్తానికి బెయిల్ మంజూరు చేసింది. ఇక విచారణ అనంతరం ఈ నెల 21న రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ ఇక అంధేరి మెజిస్ట్రేట్ వైపి పూజారి తీర్పునిచ్చారు. ఇక శిక్ష అమలుకు గాను ఇక వర్మపై బెయిలుకు కూడా వీలులేని అరెస్టు వారెంట్ జారీ చేశారు. తీర్పు వెలువరించిన రోజు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. అధేరి కోర్టు తీర్పు పైన వర్మ ఇక స్పందిస్తూ ఇది 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 2.38 లక్షలు 2,38,000 చెక్ బౌన్స్ కేసు ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఏమి చెప్పలేను అని చెప్పినటువంటి అంశం ఇది. మొత్తానికి రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష పడబోతుంది. అరెస్టు వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు మొత్తానికి అరెస్టు వారెంట్ కూడా జారీ చేసిందట. ఇక ఉపకార వేతనం ఇక కాగిత రహితం. ఎస్సీ విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్రం అంగీకారం. ఇక మొదలైనటువంటి కార్యాచరణ. ఇక పోతే కూరగాయలు సాగు చేస్తే రాయితీల పంటే. కూరగాయలు ఎక్కడైనా సాగు చేస్తే రాయితీల పంటనేనట. పండ్లు పూల తోటల పెంపకానికి భారీ ప్రోత్సాహం. సాగు స్థిర మౌలిక వసతులకు సాయం. రైతులకు ప్రయోజనకరంగా మొత్తానికి జాతీయ ఉద్యాన మండలి పథకాలు కూడా అమలు చేయబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే సొంత భూమి ఉండి కూరగాయలు పండ్లు పూలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేందుకు పెట్టుబడులు దొరకని రైతులకు జాతీయ ఉద్యాన మండలి NHB రాయితీ పథకం ఇక ఆశాజనకంగా మారింది. ప్రధానంగా సూక్ష్మ సేద్య పరికరాలు ఇక పాలీ హౌస్ నెట్ హౌస్ల నిర్మాణ యంత్రాల కొనుగోలు జంతువులు ఇక ఈ రకంగా మొత్తానికి ఇది అంశము. ఇకపోతే ఒక్కసారి మన వెలుగు దినపత్రికలో కూడా ఏం రాతలు మోసుకొచ్చినాయో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈ వెలుగు అనేది మన రేవంత్ రెడ్డి సార్కు కావాల్సినటువంటి పత్రిక. ఇక మేక్ ఇన్ US ఇక మీ ప్రోడక్టులను అమెరికాలో తయారు చేయండి అని చెప్తున్నటువంటి ట్రంప్. ఇకపోతే లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి. దావోస్ సదస్సులో వర్చువల్గా US ప్రెసిడెంట్ స్పీచ్ మొత్తానికి. ఇకపోతే ప్రైవేటు కొలువులకు డీట్ అంట. ఇక AI ఆధారిత యాప్ రూపొందించినటువంటి సర్కార్. కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారధి. అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు. ఇప్పటికే 15,000 మంది స్టూడెంట్లు 67 సంస్థల నమోదు. జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ఇక ఫాక్స్కాన్ మొత్తానికి BDL హ్యుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు మొత్తానికి అని చెప్తున్నటువంటి అంశాలు. ఇక ప్రైవేటు కొలువులకు డీట్ అంట. మన రేవంత్ రెడ్డి ఈ ప్రైవేట్ కంపెనీలు తీసుకురాబోతున్నట్టున్నాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇక ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక విద్యార్థులు నిరుద్యోగులు ప్రైవేటు కొలువుల పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఇక ఎక్సైజ్ ఆఫ్ తెలంగాణ డీట్ యాప్ను కూడా తీసుకొచ్చిందని చెప్తున్నటువంటి. ఇక దావోస్ ధమాకా. రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోతున్నాయట. దావోస్ పర్యటనలో భాగంగా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడులు ఇన్ని. ఇకపోతే ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి చేకూరబోతున్నాయి అంటే అందబోతున్నాయి. ఇక డేటా AI హబ్గా హైదరాబాద్ 60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు. ఇక టిల్మస్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు. 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ మొత్తానికి లూమినా ఇక ముందుకు ఇక సోలార్ సెల్స్ తయారీ యూనిట్కు ఇక అక్షత్ గ్రీన్ టెక్ ఓకే. ఇక AI సెంటర్ కోసం ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు. ఇక మరింత విస్తరణకు ముందుకొచ్చినటువంటి
విస్రో వెల్లడించినటువంటి అధికారులు నేడు రాష్ట్రానికి సీఎం రాక ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రాబోతున్నారట మొత్తానికి. ఇకపోతే తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ ఇక సీఎం సమక్షంలో మొత్తానికి ఒప్పందాలు జరిగినాయి. అగ్రశ్రేణి కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయట. రేవంత్ రెడ్డి సమీక్షంలో మొత్తానికి ఒప్పందాలు జరిగినాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా అందబోతున్నాయట. ఇకపోతే 300 మెగావాట్ల ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెట్టు, ప్రైవేటు ఉద్యోగాలు అయితే తీసుకొస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే, ఇల్లు కొత్తగా ఇంట్లోకి వచ్చినాం, ఇంట్లోకి రాగానే సామాన్లన్నీ కొనుక్కోవాలి, డ్రమ్ము కొనుక్కోవాలి, బౌళ్ళు గిన్నెలు, గిలాసలు, చెంచెలు, కుర్చీలు, టీవీలు, అద్దాలు ఇట్లా అన్నీ కొనుక్కొచ్చుకోవాలి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిస్థితి ఇట్లానే ఉన్నది. రాష్ట్రము ఆల్రెడీ కేసీఆర్ ఏమేం కావాలో అన్నీ తీసుకొచ్చి పెట్టిండు. మరి కొత్తగా మళ్ళీ రేవంత్ రెడ్డి ఏంది ఏం లేనట్టుగా రాష్ట్రానికి ఇది తీసుకొస్తాం, అది తీసుకొస్తాం, అనవసరంగా జాతీయ గీతాన్ని మార్చి దానికి టైం వేస్ట్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి దానికి టైం వేస్ట్, టీఎస్ను తీసేసి టీజీ తీసి దానికి టైం వేస్ట్, పైసలు ఖర్చు పెట్టిండు. అనవసరమైన ఖర్చులే, అక్కరకు రాని ఖర్చులు. ఇక 300 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్లో అత్యాధునిక డేటా సెంటర్ అభివృద్ధి చేసేందుకు మొత్తానికి టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అంగీకరించింది. అమెరికాకు చెందినటువంటి ఈ సంస్థ పెట్టుబడి రూపాయలు 15,000 కోట్లు. ఇక ఆర్టిఫిషియల్ ఆధారిత అప్లికేషన్లు కూడా క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుందట మొత్తానికి. కాకపోతే ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ను మొత్తానికి విస్తరించనుంది. ఇక పోచారంలో ఉన్నటువంటి క్యాంపస్లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుందని చెప్తున్నటువంటి అంశం. 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్లు. ఇక రైతు భరోసా లెక్క తేల్చినటువంటి ఆఫీసర్లు మొత్తానికి 1,49,000 కోట్ల ఎకరాలంట భూమి ఉంది. ఇక దానికి సంబంధించి 1,49,00,000 1,49,00,000 కోట్ల ఎకరాలు. ఇకపోతే 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్ల రూపాయలు కావాలంట. దీనికి సంబంధించి రైతు భరోసా ఇవ్వాలంటే ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ. ఈ విడతల వారీగా అని చెప్పడే ఉంటుంది కానీ జమ కాదు. ఎందుకంటే రుణమాఫీ ఎట్లయితే తూతూ మంత్రంగా జరిగిందో ఈ రైతు భరోసా కూడా తూతూ మంత్రంగానే జరుగుతుంది. ఎవరి ఖాతాల్లో డబ్బులు పడై అందరూ కూడా ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. రైతుల ఖాతాల్లో జమ. నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు కూడా గుర్తింపు. నాటి సర్వే నంబర్లు మొత్తానికి ఆన్లైన్లో బ్లాక్ చేసి పడేసిరట మొత్తానికి. ఇగో ఇది కథ. 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తింపు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల పైనే ఉన్నాయట. ఇక వీటిని బ్లాక్ చేసి పెట్టిరట. ఏప్రిల్ తర్వాత డిఎస్సి మొత్తానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4,000 నుంచి 5,000 పోస్టులతో మొత్తానికి డిఎస్సి వేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి అంశం. 4,000 నుంచి 5,000 పోస్టులతోని డిఎస్సి వేయబోతున్నారట. మొత్తానికి ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఉండబోతుంది. 2 పిల్లలకు ఊరేసి, ఇది ఇంతకుముందే చూసినటువంటి వార్త. ఇకపోతే 3 అఫిడవిట్లు ఇక మక్కికి మక్కి 3 అఫిడవిట్లు మక్కి ఉన్నాయంట. ఎవరయ్యా? నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపైన కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. సంస్థ డైరెక్టర్, 2 ప్రాజెక్టు ఇన్ఛార్జ్ల విచారణ. ఇక సుందిల్లా బ్యారేజీ OR&M ఎప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఇకపోతే సీసీ బ్లాకులు కొట్టుకపోవడంతోనే వరద వేగం పెరిగింది. ఇక సి పేజీలున్న చోట సమస్యలను పరిష్కరించాం, రిపేర్లు చేసిన ఇప్పటికీ బిల్లులు రాలేదని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి. ఇక నవయుగ సంస్థ ప్రతినిధులపైన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అసహనం వ్యక్తం చేసిందట. ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి పంచాయతీ, ఇక మేడిగడ్డకు సంబంధించినటువంటి పంచాయతీ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి పంచాయతీ, ఇంకా పోతే ఇంకేమున్నాయా, ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి పంచాయతీ. ఈ రేసు విషయంలో కేటీఆర్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనతో అది ఇరికించడం అనేది తనతో కాకపోయేసరికల్లా కాస్త దాన్ని పక్కన పడేసింది. ఇక దాని విషయంలో మాట్లాడతలేడు ఇప్పుడు.
ఇక స్థానిక ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల సమయంలోనే రాష్ట్ర ప్రజల్ని మొత్తం మభ్యపెట్టాలి, రాష్ట్ర ప్రజల నుండి ఓట్లు వేయించుకోవాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల్లో మన గుర్తే గెలవాలనేటువంటి ఆలోచన మీద రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఇప్పుడు అరెస్టులు, ఆ కేసులు అవన్నీ పక్కకు తప్పకపోయినాయి. మంత్రుల ఇలాకాలో తిరుగుబాటు. ఇక చూడు, 3 మంత్రులు ఉన్నారు. అది సీతక్క, ఆమె సీతక్క, ఇకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ 3 మంత్రులు ఉన్నటువంటి మంత్రుల ఇలాకాల ఈ 3 మంత్రులు ఉన్నటువంటి ఇలాకాలో జిల్లాలో ఏకంగా తిరుగుబాటు జరిగిందట. మరి వీళ్ళ పని చక్కగా లేకనా, వీళ్ళ మీద కోపం మీదనా? మంత్రి సీతక్క సొంత జిల్లాలో పురుగుల మందు తాగిన రైతు. ఏయ్యావా సీతక్క, నువ్వు మంచిదానివే అనుకున్నాం, మీ ప్రజలందరికీ హెల్ప్ చేస్తావు, సాయం చేస్తావు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి గిరిజన వాసులకు పోయి నువ్వు ఆహారం అందించినవు. కరోనా సమయంలో కూడా ఆహారాన్ని అందించినటువంటి సీతక్క మరి ఏకంగా మంత్రి సీతక్క జిల్లాలో పురుగుల మందు తాగి హత్య చేసుకున్నటువంటి అంశం తాగిందట రైతు. మరి ఎందుకు తాగాల్సి వచ్చింది రైతు? ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో తాగిన పరిస్థితి. పురుగుల మందు తాగిన రైతు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగినట రైతు. మంత్రులు ఎమ్మెల్యేలపై మండిపడుతున్న జనం. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి ఇలాకాలో ఇక ప్రజాగ్రహం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోచారం, యశస్విని, ఇక రెడ్డిపై మండిపాటు. ఇక పాలేరులో ఇందిరమ్మ కమిటీ సభ్యులపైన దాడి. యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు. తాగి పైసలు తీసుకుని ఓట్లేశారంటూ తిట్లు. రేవంత్ సర్కారుకు తమ ఉసురు తగులుతుందని కూడా కోదాడలో ఓ దివ్యాంగురాలి ఆగ్రహం. 3వ రోజు గ్రామ సభల్లో అనూహ్య ఘటనలు కూడా చోటు చేసుకున్నటువంటి అంశం. తాగి పైసలు తీసుకుని ఓట్లేశారంటూ తిట్లంట. మొత్తానికి యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ నేత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినారట. ఏం వ్యాఖ్యలు చేసిండు? కాంగ్రెస్ కార్యకర్తనే, కాంగ్రెస్ నేతనే తాగి తిని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడంట. ఇది ఓట్లు ఎట్లా పడ్డాయంటే ఇట్లా పడ్డాయి. చక్కగా సాకచక్యంగా బల్లే ఓట్లు తిన్నరు, తాగిర్రు, గందరగోళం అంతా ఆగమాగం చేసి ఓట్లు గుద్దిరు. ఇకపోతే ఐటీ ఎంప్లాయ్ నంటూ ఇక ఎక్కువ చేయలేరు, తక్కువ చేయలేరు. ఐటీ ఎంప్లాయ్ నంటూ తక్కువ చేయలేరు. అక్కడ ఉండాలంటే ప్రతిభ, విద్య కావాలి. ఇక డబ్బు సంచులు మోసే వాళ్లకు వీటితో పనేంటి? ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ మొత్తానికి కౌంటర్ వేస్తూ ఉన్నాడు. దావోస్ పర్యటనలో కేటీఆర్ను ఐటీ ఎంప్లాయ్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నన్ను ఒక ఐటీ ఉద్యోగి అంటూ తక్కువ చేసి మాట్లాడొచ్చని అనుకునే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, మొత్తానికి ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులకు చెప్తున్నటువంటి అంశం. ఉండాలంటే నిజమైన ప్రతిభ ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఐటీ పరిశ్రమ మంత్రిగా ఉండాలన్నా, ఐటీని డెవలప్ చేయాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ రావాలి, తెలివితేటలు ఉండాలి, అంకిత భావం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఎమ్మెల్యేలను కొనాలన్నా, ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల్లో ఒప్పందాలు చేసుకోవాలన్నా డబ్బుల సంచులు మోస్తే అన్నీ జరిగిపోతాయని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మనీ. ఇకపోతే ఇంటి పన్నుకు పెన్షన్లు గుంజుకుంటారా? సో ఇక్కడ విషయం ఏంటంటే అధికారుల పైన ఎక్స్ వేదికగా హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంటి పన్ను విషయంలో పెన్షన్లు గుంజుకుంటా ఉన్నారట. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం మొత్తానికి నమ్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధాప్య పెన్షన్లు ఇంటి పన్ను కింద జమ చేసుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను కట్టలేదని, కొడుకులు ఇంటి పన్ను కట్టలేదని తల్లి పెన్షన్ ఆపి తీసుకున్నారట. గ్రామ పంచాయతీ వాళ్ళు తల్లి యొక్క పెన్షన్ తీసుకున్నారట. 15 మంది వృద్ధాప్య పెన్షన్లు ఆపుకున్నారట. మీ కొడుకులు ఇంటి పన్ను కట్టలేదని. ఇదే పరిపాలన? చెప్పుకుంటే చిగ్గుపోతుంది. ఇది పరిపాలన? పైసలు ఇయ్యకపోతే పోయి అడగాలి, లేదంటే మీకున్నటువంటి యాక్షన్స్ తీసుకోవాలి. రాష్ట్రంలో ఈ వ్యవస్థ బాగున్నది, ముఖ్యమంత్రి హయాంలో ఈ వ్యవస్థ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇగో ఇట్లా చెప్పుకుందామంటే ఒక్క వ్యవస్థ కూడా, ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు, అసంతృప్తిగానే ఉన్నాయి.
ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడురి, కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ వైద్యులకు మొత్తానికి దందాతో లింకులు. కిడ్నీ మార్పిడి చేస్తూ ఉన్నారట. ₹1 పరిహారం. కిడ్నీ అమ్ముకుంటే ₹1 లేదంటే 40 లక్షల రూపాయలంట. కిడ్నీ రాకెట్ మూలాలపైన దృష్టి, వైద్యుల కోసం 10 బృందాలు గాలింపు, కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందం. చూసిరా, కిడ్నీ మార్పిడి అంటే కిడ్నీ దోసుకుంటే 50 లక్షలు ఇస్తారట. వెల్లడించిన కమిటీ చీఫ్ డైరెక్టర్ డాక్టర్ నరేందర్. ఈ దందా ఎక్కడ నడుస్తుంది? ఇది ఎక్కడ నడుస్తుంది? ఈ దుర్మార్గులు ఎక్కడ ఓపెన్ చేసిర్రు? అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది వచ్చేసి మల్టీ స్పెషాలిటీ, అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఎక్కడుందా ఇది? పోలీసుల అదుపులో 8 మంది. ఏమీ చెప్పలేకపోతున్నటువంటి దాతలు. ఇకపోతే నోరు మెదపని మూత్రపిండాల స్వీకర్తలు. మూత్రపిండాలు ఎవరైతే తీసుకుంటారో ఆ దొంగలు నోరు విప్పి చెప్తలేరట అసలు విషయం ఏందనేది. కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డగా ఒప్పందం. ఓ బేకరీలో కర్ణాటకలో ఒక బేకరీ అడ్డగా చూసుకొని అందులో ఈ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నారట. ఇక తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం. మొత్తానికి కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు. మరింత లోతుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాగ్మూలాల సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు. మొత్తానికి నేనే చంపా, మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయా, కేసు పెట్టి రిమాండ్ చేయండి. ఇక అది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అందరి లెక్క తేలుస్తా, 1000 కోట్ల టొకర, 10 లక్షల వరకు ఐటీ లేదు, బడ్జెట్లో వేతన జీవులకు ఊరట, కొత్తగా 25% పన్ను స్లాబ్ యోచన ఇక పరిశీలనలో ఉన్నట్టు కూడా సమాచారం అట. మొత్తానికి 10 లక్షల వరకు ఐటీ లేదట. ఇక 10 లక్షల వరకు ఐటీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అందరూ మాట్లాడుకొని అఫిడవిట్లు ఇచ్చారా? కట్ అండ్ వేస్ట్ చేసినట్టు ఒకేలా ఉన్నాయేంటి? మొత్తానికి నవయుగ ప్రతినిధులకు కాళేశ్వరం కమిటీ ప్రశ్న. మొత్తానికి బిడ్డల్ని ఇది ఒక విషయము, ఇది చెప్పాల్సినటువంటి సంఘటన. మొత్తానికి ఇకపోతే కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపైన కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం, ఇంట్లో ఇతర నేతలతో ఫోటోలు ఉండొద్దా? ఇక కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉసిగొలిపిండట. పటాన్చేరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాకొద్దని కూడా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. క్యాంపు కార్యాలయం ముట్టడి, హైవేపై మొత్తానికి ధర్నా. కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం. ఇగో ఇట్లాంటి కథ జరిగిందట. మొత్తానికి పారితోషికమంతా వైట్లోనే జరిగిందట. వెంకటేష్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే నేను తీసుకునేది తక్కువ, అది కూడా ఆఫీసులోనే, మిగతా వారి సంగతి తెలియదు. నటుడు వెంకటేష్ చెప్తున్నటువంటి అంశం. సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు సౌదాలు సాధారణమే. దర్శకుడు అనిల్ ఇక రావిపూడి సినీ ప్రముఖుల ఇళ్లల్లో కొనసాగించిన ఐటీ తనిఖీలు. ఇక ఆ ఫైనాన్సియర్ల వివరాలు, ఇక బినామీ ఖాతాల గుర్తింపు. దిల్ రాజు తల్లికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. ఇది కథ. మళ్ళీ కార్చిచ్చు. ఒక్కసారి ఇందులో చూస్తే విషయం ఏంటంటే వెలుగు దినపత్రిక బ్రహ్మాండమైనటువంటి వార్తలు మోసుకొస్తుంది. సరే పోనీ. దావోస్లో మొత్తానికి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురాబోతుండంటుడు. ఒక విషయం ఏంటంటే రైతుల విషయానికి వచ్చేస్తే 1,49,00,000 ఎకరాలకు 8,900 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. రైతు భరోసా లెక్క తేల్చేసినామని చెప్తున్నటువంటి ఆఫీసర్లు ఏం తేల్చిరంటే ఎవరైతే సాగు చేస్తున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం. 26 నుంచి ఇక విడతల వారీగా సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల పైగానే ఉన్నాయట.